అట్లాగే కదులుతున్న ప్రైవేట్ బస్సులో మహిళపై అత్యాచారం, నిందితుడు ఆ బస్సు అదనపు డ్రైవరే. నిర్మల్ నుంచి 35 మంది ప్రయాణికులతో ప్రకాశం జిల్లాకు అర్ధరాత్రి అఘాయిత్యం. బస్సును చేజ్ చేసి హైదరాబాద్లోని తార్నాకాలో పట్టుకున్న పోలీసులు. 2 డ్రైవర్ల అరెస్ట్, బస్సు సీజ్. ఏం బాధాకరం అంటే, ఎట్లా తగలడ్డారు జనాలు అర్థమైతలేదు అసలు. ఇంత దారుణమా? బస్సులో డ్రైవర్లు అత్యాచారం చేయడం అంటే ఇంకా సెక్యూరిటీ ఎక్కడ ఉంది? ఎవరిని నమ్ముతారండి పబ్లిక్? ఏది చేయాలన్నా ముఖ్యంగా ఆడపిల్లలకి భయం అనేది ఉంటుంది కదా. ఇప్పుడిప్పుడే అందరు ధైర్యంగా ముందరకు వస్తూ ఉన్నారు. ఇటువంటి సన్నాసుల వల్ల మొత్తం అంతా సిస్టమ్ అంతా భ్రష్టు పట్టేటట్టే ఉంది. ఇటువంటి వాళ్లకు ఇమీడియట్ శిక్షలు అనేవి ఉండాలి రాజ్యాంగంలో. దయచేసి ఈ రకంగా రాజ్యాంగ సవరణలు చేయండి. పక్క దేశాలలో ఎట్లనైతే ఒక కరుడు కట్టిన శిక్షలు ఉంటాయో, మన దేశంలో కూడా ముఖ్యంగా అత్యాచారం మీద అట్లాంటి శిక్షలు ఉంటే కన్నెత్తి చూడడానికి కూడా భయపడతారు సార్. కానీ అది మనం చెయ్యం. అట్లాగే శ్రీశైలంలో తెరుచుకున్న 10 గేట్లు. నాగార్జున సాగర్ దిశగా 2.79 లక్షల క్యూసెక్కులు. హైదరాబాద్లో టెకీపై రేప్. సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్నేహితుడు అఘాయిత్యం. మద్యం తాగించి అపస్మారక స్థితిలో ఉండగా ఆపై అతని స్నేహితుడిని పిలిపించి కిరాతకం. ఒకరి అరెస్ట్, పరారీలో మరొకరు. ఏం జరుగుతుందండి హైదరాబాద్లో? లా అండ్ ఆర్డర్. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ప్రతిదీ మనం పోలీసుల మీద రుద్దలేం. కానీ హైదరాబాదులో ఇప్పుడు కమాండ్ కంట్రోల్ అంటే పెద్దది మనం కట్టినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల సిసి కెమెరాలు ఉన్నాయి. ఎక్కడ ఏం జరిగినా ఇక్కడ చీమ చిటుక్కు మనకు తెలిసిపోతుంది. తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నారు. అవగాహన కార్యక్రమాలు పోలీసులు ఎందుకు పెట్టారు? ఎందుకు కోఆర్డినేట్ అయ్యి ఒక యాప్ క్రియేట్ చేసి ఆ యాప్ ద్వారా మీకు ఎమర్జెన్సీ అలర్ట్లు వచ్చే విధంగా, లేకపోతే ఏదైనా టోల్ ఫ్రీ నెంబరు ఏదైనా పెట్టి దానికి అడ్వర్టైజ్ చేయొచ్చు కదా. పొద్దున్న లేస్తే పేపర్లల్లో ఇన్ని అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉన్నాయి. లేకపోతే సోషల్ మీడియాని వాడుకోండి. అంటే వీళ్ళు కూడా సాఫ్ట్వేర్స్ ఇప్పుడు అమ్మాయిలు కూడా విచ్చలవిడిగా తాగుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో అంటే అది కల్చర్ అనుకుంటున్నాము, లేకపోతే సాఫ్ట్వేర్ కల్చర్ అనుకుంటున్నాం, ఇంకొంత కల్చర్ అనుకుంటున్నాం, ట్రెండ్ మారింది అనుకుంటున్నాం. కానీ అట్లా మత్తులో ఉన్నప్పుడు ఇటువంటివి కూడా జరుగుతాయి అనేది ఆలోచించాలి. దయచేసి ఆలోచించాలి ఆడపిల్లలు ప్రతి ఒక్కరు కూడా. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది దయచేసి ఆలోచించాలి. మద్యం కూడా తాగించారు, బలవంతంగా తాగించినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ మద్యం బలవంతంగా తాగించి ఆ అమ్మాయి అపస్మారక స్థితిలోకి పోయిన తర్వాత అఘాయిత్యం చేయడం జరిగింది. నిజంగా చాలా భయానకం అండి. అసలే నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఎక్కువ నైటే తిరుగుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూడా భయపడుతూనే ఉంటారు. ఇక్కడ దిశ చూసినట్టయితే దిశలో కూడా ఇదే పరిస్థితి. సేమ్ ఇవే ఉన్నాయి. కొత్త విషయాలు ఏమైనా ఉంటే చూద్దాం. దిశలో 12,224 2 విడతల్లో రుణమాఫీకి సర్కారు నిధుల విడుదల. ఇందాక మనం మాట్లాడినాం ఇది. అండ్ అదే రకంగా రన్నింగ్ బస్సులో లైంగిక దాడి. ప్రయాణికురాలిపై రెండో డ్రైవర్ అఘాయిత్యం. చాలా బాధాకరం. ఇవి నోట్లో గుడ్డ గుక్కి, అంటే అరుపులు బయటికి రావద్దని చెప్పి నోట్లో గుడ్డ గుక్కి ఇదంతా కూడా చేసిండంట.